ప్రేమగల తాను కృపగల దేవ పరిశుద్ధమైన తాను మీ పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత వందనాలు తెలుస్తున్నాం తండ్రి నాయన. మరి వివాహం వల్ల వివాహ అభ్యంతరం వలన ప్రభావ ఆ వివాహం జరగడం వలన పోయిన బుధవారం చేయలేకపోయిన ప్రభావ క్షమించండి. అందుకే రుద్రాత్మ దుష్ట మాంత్రిక సైతాన్ని శీకర శక్తుల లయపరచుకొని దేవ ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. మరి సేవకునిగా నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభావ నన్ను ఘోరగా వాడుకోమని తండ్రి పరిశుద్ధాత్మ దేవ నువ్వే మాట్లాడమని అక్షరం చంపును ఆత్మ జీవింపజేయడం తండ్రి మీ బిడ్డలమైన మేము బ్రతుకున్నట్టు ప్రభు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఆయన నా మీదకి దిగిరమ్మని దేవ ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డకి గల చెవి ప్రేమగల హృదయం వాక్య ప్రత్యక్షత అనుకరించిన కూడా అత్యధికమైన వాక్య ప్రత్యక్షత అనుకరించి ఇద్దరు కూడా మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి ప్రభాతాన్ని ఏక మనసుతో చదవడానికి చెప్పడానికి మాకు కృపను అనుగ్రహించు. యేసు ప్రణాళిక ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రోమ పత్రిక, మరి రోమీలకు రాసిన రోమ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నువ్వు ఎవడవైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనిచున్నావు. కనుక దేవుని బిడ్డలారా, కొంతమంది తీర్పు ఎలాగుంటుందంటే, లోకంలో ఓ మాట అంటారు చూడండి, మనం ఇతరుల దిక్కు ఒక్కేళ్ళు చూపితే 4 ఏళ్ళు మన దిక్కు చూపుతానే అంటారు కదా. ఆ విధంగా అన్నట్టు వీళ్ళ తీర్పు తీర్చు ఓ మనుషుడా, ఎదుటివానికి ఇంకొకరికి తీర్పు తీర్చే నువ్వు నీకు నువ్వే తీర్పు తీర్చుకుంటావు అంటాడు. అక్కడ మరొకసారి చదువు. ఎదుటివానికి తీర్పు దేని విషయం కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నువ్వు ఎవడవైనా సరే నిరతుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావు అని దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనిచున్నావు. ఎట్లా ఎదుటివానికి తీర్పు తీరితే మనం నేరస్తులం అన్న తీర్పు మన మీదకి ఎందుకు వస్తుంది అంటే చెప్తా వినండి. ఇప్పుడు నేనొక దొంగను, నేనొక పాస్టర్నే కాదు, నేనొక దొంగతనం చేసినోడిని ఇంకొకటి మన సంఘంలో ఏదో దొంగతనం మన సంఘంలో చేసిండు అనుకో, అరే బాబు దొంగతనం చేసుడు బైబిల్ ప్రకారంగా తప్పు, అలా చేయకూడదని వానికి చెప్పిండాను. అది వానికి తీర్పు చెప్పడమే కాదు, ఇక్కడ నాకు కూడా చెప్పుకున్నాడే అవుతుంది, నాకు కూడా తీర్పు ఎందుకంటే ఆడు ఏ దొంగతనం చేస్తానో నేను గదే చేస్తాను కదా. ఒకసారట బాగా స్వీట్ తినే ఒక అబ్బాయిని ఓ తల్లి మరి గాంధీ ఉన్న కాలంలో గాంధీ దగ్గరికి తీసుకొచ్చిందట. తీసుకొచ్చి మరి గాంధీ గారు వీడికి బాగా స్వీట్ అలవాటు, బాగా స్వీట్ తింటాడు, మరి మీరేమన్నా చెప్తారా లేక చెప్పమని అడిగిందట. అడిగితే ఆయన అన్నాడట, ఇంకా ఎంత 4 రోజులకో 8 రోజులకో కొద్ది రోజులో చెప్తానన్నాడట. ఎందుకంటే ఆయనకు గా స్వీట్ తినుడే అలవాటు అట. ఆయన ఏం చెప్తాడు? యథార్థవంతులు అయితే గట్ట ఆలోచించుకుంటారు. మనం అదే స్థితిలో ఉన్నప్పుడు ఇంకా ఆ విషయంలో ఇంకొకరు బుద్ధి చెప్పడానికి మనకి ఇంకా బుద్ధి ఉండాలి. కానీ అట్లుండదు కొందరికి. నా వేషధారణ తెలియదేమో, నన్ను ఇట్ట భక్తులని నమ్ముతానేమో అని అట్లా నమ్మించడానికి అటువంటి విషయాలు చేస్తారు. కానీ ఎప్పుడైతే మనం ఒక దొంగకు తీర్పు చెప్తానమో, ఒక త్రాగుబోతుగా ఒక త్రాగుబోతుకు తీర్పు చెప్తానమో, ఒక మోసగాళ్ళమైండి ఒక మోసగానికి మోసం చేయకూడదని చెప్తానమో, ఆ తీర్పు మనం కూడా తీర్చుకున్నట్టే అవుతుంది.
దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనిచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు. అది ఇప్పుడు నేను చెప్పినా కదా, తీర్పు తీర్చు నువ్వు అట్టి కార్యాలు. ఇడు తాగుతాడు, మళ్ళీ తాగుబోతున్న పట్టుకొని తాగద్రా బాబు, తాగుడు పద్ధతి కాదంటాడు. వీడు దొంగతనం చేస్తాడు, మళ్ళీ అరే దొంగతనం చేయద్దు బైబిల్ ప్రకారంగా నేను చెప్తాను. నేను చెప్పినా కదా, వీడు మోసాలు చేస్తాడు, మళ్ళీ మోసం చేయకూడదు బైబిల్ ప్రకారంగా అంటాడు. కనుక వాళ్ళ చోటోడే వీడు. ఇక వాళ్ళ తీర్పు చెప్పే అధికారం వీడికెక్కడికి చెప్పండి. అసలు ఏసాయ చెప్పిన మాట మరి అది కరెక్టో కాదో నాకు గుర్తు. మత్తయి సువార్త మరి 7వ అధ్యాయం 2వ వచనం అనుకుంటా. మరి అక్కడ ఒకవేళ ఉంటే చదువుదాము. మరి మీరు తీర్పు తీర్చకుడి, మీరు తీర్పు తీర్చకుడి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనం, క్షమించండి, మొదటి వచనం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. ఇప్పుడు చూడండి, నేను తాకుంటా తాగుబోతులందరికీ తీర్పు చెప్పుకుంటూ వచ్చింది అనుకో, ఏం వచ్చిందా నాకు దేవుడు తీర్పు తీరుతాడు, అదే త్రాగుబోతు అని తీర్పు తీరుతాడు. నేను దొంగతనం చేసుకుంటా అందరికీ దొంగతనం చేయొద్దు అని చెప్పుకుంటూ వచ్చినాను. ఈడ తప్పించుకున్న మనుషుల నుంచి చచ్చిపోయినాకనైతే దేవుని దగ్గర మళ్ళా దొంగతనం చేస్తే దొంగన్న తీర్పు దేవుని దగ్గర మళ్ళీ పొందకుండా తప్పించుకోలేను. అప్పుడన్నా తెలుస్తుంది నా సంగతి. మీరు తీర్పు తీర్చకుడు, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. ఉన్నారు కదా, గనక దేవుని బిడ్డలు మనం తీర్పు తీర్చు చొప్పున మనకు దేవుడు తీర్పు తీరుతాడు. అందుకే వానికి చెప్పే అంత అర్హత లేకుండా మనం ఎవరికి కూడా తీర్పు తీరవడం అది మనకు క్షేమం కాదు. దేవుడు శిక్షించడానికి, దేవుడు మనకు తీర్పు తీరవడానికి అది కారణమైతే. నువ్వు నిజంగా దొంగతనం చేయకుంటుండి దొంగతనం చేయకూడదురని ఒకరికి తీర్పు తీరువు, అది నీకు ఆశీర్వాదం అయితే. లేకపోతే నువ్వు దొంగతనం చేసుకుంటా, సరే నువ్వంటే నిన్నంటారని అనుకున్నా, నేను దొంగతనం చేసుకుంటా నేను ఒక్కరికి తీర్పు తీరు చూడము, అది నాకు శిక్షకే హేతు అయితే. దేవుడు కూడా రేపు తీర్పు తీరుతాడు. అందరికి దొంగతనం చేసుకుని వెనకటికో సామెత ఉంది, ఒక ఆయన చెప్పిండట, ఊరంతా ఉల్లిగడ్డ వేసుకోకుండా అన్నాడట. ఉల్లిగడ్డ వేసుకోకుండా అంటే వాళ్ళ అమ్మగారు కూడా మరి ఏం చేసిందట కదనంటే ఉల్లిగడ్డ వేయకుండా కూర వండిందట. ఏమే ఉల్లిగడ్డలు కనిపిస్తలేవు కూరలు అంటే, మీరు చెప్తే కాదండి అందరికి ఉల్లిగడ్డ వేయకమన్నా కానీ నేను మనకేయమన్నా వేయకమన్నా లేదు కదా అన్నాడట. కనుక కొందరు ఆ తీర్పు నాకు కాదు, నేను ఇతరులో చెప్పటానికి ఉన్నా అని కొంతమంది అదే పని చేస్తారు. కానీ ఒకటి మనం అర్థం చేసుకోవాలి, తీర్పు నుంచి మనం తప్పించుకోలేము. కనుక ఖచ్చితంగా తాగకుంటుంటేనే తాగకూడదని ఒకరిని చెప్పాలి తీర్పు. దొంగతనం చేయకుంటుంటేనే దొంగతనం చేయకూడదని చెప్పాలి. కానీ చేత్తు చెప్తే ఆయనకి మనమేం తీర్పు తీసినామో ఆ తీర్పు దేవుడు మనకు రేపు తీరుతాడు. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవపడు. విన్నారు కదా. కనుక ఆ దేవుడు ఏదో మనం తొందరపడి ఏదో మనకు గౌరవం దక్కుతుంది, మనం పెద్ద తెలిసిన వాళ్ళం అనుకుంటాం, పెద్ద మాటకారులు అనుకుంటారు, మనం నా తీర్పు చెప్తే పెద్ద మనిషి, అటువంటిది కాదు. ముందు నీవు ఆనికి బుద్ధి చెప్పే స్థితిలో ఉన్నవా అది చూసుకో. లేకపోతే నీవు ఏ కొలుతానో ఇతరులకు, నువ్వు దొంగ అన్న కొలుతానో, రేపు నువ్వు దొంగవురా అని దేవుడు కూడా నీకు గదే కొలవబోతాడు. నువ్వు కొలిచిన దాన్ని బట్టే కొలవబడతావు. గనక వాస్తవానికి మారు మనసు లేకుండా, వాస్తవానికి చెడ్డ కార్యాలు మానకుండా చెడ్డవారికి తీర్పు చెప్పడం అనేది అది దేవుడు మనకు తీర్పు తీర్చడానికే కారణమవుతుంది.
నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక. విన్నారు కదా ఇక్కడ చెప్పిండి ఇక ఉపమానం. నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక. నీ కంటిలో ఉన్నేమో దూలమే అంటే ఇగో ఇంకొక విషయం అండి. నీ కంటిలో ఉన్న దూలం ఎంచక అన్నాడంటే అర్థం ఏంటంటే ఇప్పుడు బాగా వినండి. వాని కంటిలో దూలం ఉన్నదని ఆయనకి తెలుసా తెలియదా? ఇప్పుడు అక్కడ ఏమంటాడు, ఆయనకి తీర్పు తీసేటోని కానీ తెలుసు అంటాడా తెలియదు అంటాడా? ఇప్పుడు ఎంచక అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు నేనున్నానండి, ఇప్పుడు నా జేబుకు పెన్ను ఉన్నది. ఇప్పుడు గిద్దరు పెన్ను ఇవ్వని అడిగినాడు. నీ జేబుకున్న పెన్ను చూసుకోక నా పెన్ను అడుగుతాను అంటే అర్థం ఏంటి? అంటే నా జేబుకు పెన్ను ఉన్నదనే కదా అర్థం. ఇప్పుడు నీ కంటిలో ఉన్న దూలం ఎంచకంటే ఈయన కంటిలో దూలం ఉన్నదా సంగతి ఈయనకి తెలుసా తెలియదా? తెలుసు. ఇక చూడండి, తెలిసాట ఏం వెతుకుతాడో చూడండి. చదువు బాబు. కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట. ఇక బాగా వినండి, నలుసు ఎక్కడ దూలం ఎక్కడ? సరే ఇప్పటి కాలపులకు మరి దూలాలంటే తెలుసో తెలియదో ఇక నాకు తెలియదు. అంటే ఇప్పటికి కూడా కొన్ని గూనీళ్ళు ఉన్నాయి కావచ్చు, చూస్తారు కావచ్చు. కొందరికి చూసిన మరేమో ఇక ఎవరిది ఎట్లున్నదో. ఇప్పుడు మన హైదరాబాద్ అసలు ప్రదేశాలకు పోతే ఏం దూలం కనబడుతుంది ఆడ గూనీళ్ళే లేనప్పుడు. కనుక దూలం అంటే చాలా పెద్దది. ఇంటికి వేసే వాసాలల్లా లేక దానికి వేసే ఎనగర్ర మొగురాలు ఇవన్నిటికంటే పెద్దది అన్నమాట దూలం అంటే. అది పొడుగుల కానీ అది దొడ్డుల కానీ ఇంటికేసే కర్ర అంతటిలో దొడ్డుదన్నమాట. అంటే వీడు అంత పెద్ద దూలం కంట్రబెట్టుకొని నలుసు అంటే దానికి ఇంత చెత్త సహోదరుని అంటే క్రైస్తవుని నలుసును ఎత్తుకుతాడు. అంటే వీడు ఎంత బుద్ధిహీనుడో చూడండి. ఇక పెద్ద దూలం పెట్టుకొని పెద్ద దూలం ఉన్నదాన్ని తెలిసుండి సహోదరుడు అంటే క్రైస్తవుని మన కంటిలో ఉన్న నలుసును ఎత్తుకుతాడు. చిన్న తప్పుకు తీర్పు చెప్తాడు. పెద్దదా ఈయన 100% చేస్తాడు, అక్కడ 1% చేసి నుండి పట్టుకొని నువ్వు ఇట్లా వేయకూడదని తీర్పు చెప్తాడు. అది కథ, దానికి అర్థం. నీ కంటిలో దూరం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పనేలా అట్లా ఎప్పుడో చెప్పనేలా వేషధారి అన్నాడు. చూడండి, అటువంటి తీర్పులు చెప్పడం గొప్ప వేషధారణ. ఇంకొక విషయం, వేషధారులు ఎప్పుడు కూడా పరలోకం పోరని చాలా మందికి తెలుసు. ఎందుకంటే నేను చిన్నప్పుడు అంటే ఇక చిన్నప్పుడు కూడా అనుకోండి, రేడియోలో వాక్యం విన్నప్పుడు ఆ రేడియో ప్రసంగికులు విశ్వవాణులు చెప్పేది వేషలన్న మారుతారు కానీ వేషధారులు మారరు. అప్పుడు నాకు కొత్త అర్థం కాకపోయేది, ఇప్పుడు అర్థమైంది. కనుక అదొక పెద్ద వేషధారణ. అది మనుషులను నమ్మించడం, మోసగించడం తప్ప ఇంకా అందులో ఏం లేదు. ముందు నువ్వు నీ కంటిలో ముందు నువ్వు మానుకో పాపాలు. ఇక మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నువ్వు మానుకొని నువ్వు దేవుని వాక్య ప్రకారంగా నడుచుకొని నువ్వు వ్యభిచారం, దొంగతనం, నరహత్య, మోసాలు ఇటువంటి పాపాలన్నీ మానుకొని అప్పుడు ఒక దొంగకు బుద్ధి చెప్పు, అప్పుడు ఒక వ్యభిచారికి బుద్ధి చెప్పు, అప్పుడు ఒక మోసం చేసినానికి బుద్ధి చెప్పు. అప్పుడు బాగుంటుంది, నీకు కూడా అది ఆశీర్వాదం కూడా అవుతుంది. వేషధారిని మొదటి నీ కంటిలో ఉన్న దూడమును తీసివేసుకుని అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఇక అప్పుడు బాగుంటుంది, తేటగా కనబడును. కనుక దేవుని బిడ్డలారు ఇక రోమపత్రికలను కదా చదువు. రోమపత్రిక 2వ అధ్యాయం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నువ్వు ఎవడవైనను సరే నిరత్తరుడవై ఉన్నావు, దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావు,
దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఇప్పుడు ఏసాయ చెప్పింది నేను చెప్పిన కదా, ఇప్పుడు మీకు అర్థమై ఉన్నది. కన్నుల్లో దూలాలు పెట్టి తీర్పు పెట్టుకొని దూలాలు తీర్పు తీర్చేటోళ్ళు అన్నమాట. అంటే వీడు 100% పాపం చేసుకుంటా ఏదో 1% చేసినోని తీర్పు చెప్పేటోడు. మరి నీవే ఎలాగనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నా కదా. ఎవరిని దొంగని తీర్పు తీరుతానో ఆ దొంగతనం నువ్వు కూడా చేస్తానో కదా. ఎవరిని తాగకూడదని తీర్పు తీరుతానో నువ్వు అది తాగుతానో కదా అని దానికి అర్థం. 2 మాటల్లో చెప్పినా అన్ని అంతే అని అర్థం చేసుకోండి. తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా. అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అనుసరించినదే అని ఎరుగుదు. గనక దేవుని బిడ్డలారా, ఏదో మనం ఇతరులకు తీర్పు తీర్చి మనం ఏదో నీతులు చెప్పినందుకు నీతిమంతులం ఎప్పుడు కూడా కాదని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు సత్యవంతుడు కాబట్టి సత్యమును అనుసరించి ఆయన తీర్పు తీరుతాడు. కాబట్టి నేను ఇప్పుడు మా సంఘంలో ఒక 10 మందికి మీరు దొంగతనం చేయొద్దు అని మానిపించి లేక మానిపించకపోయినా తీర్పు చెప్పి నేనొక్క దొంగగానే బతికితే వాళ్ళు రేపు అదే దొంగతనం చేసుకుంటా ఏ తీర్పు ఎదుర్కొంటారో ఆ తీర్పు రేపు నాకు కూడా దొంగవని వస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యము లేక దేవుని తీర్పు సత్యమును అనుసరించి లేక న్యాయమును అనుసరించి జరుగుతుంది కనుక మనం తీర్పు చెప్పిన మాత్రాన తీర్పు నుంచి తప్పించుకోమని అర్థం చేసుకోవాలి. అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినది అని ఎరుగుదు. సత్యమును అనుసరించి వస్తుంది అది ఎరుగుదము. అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు వాటిని చేయుచున్న మనుషుడా. అంటే అది నేను ఇప్పుడు చెప్పిన కాడికే కదా, దాన్నే అర్థం చేసుకోవాలి. అలా చెప్తాడు వీడు అవి చేస్తాడు, ఆయనకి చెప్తాడు నీకు చేస్తాడు అని తాగమా చెప్తాడు నీడు పోయి రహస్యంగా తాగేస్తాడు. ఓ పాస్టర్ అటు ఏం చేసిండటంటే ఎవరిది వాళ్ళ ఇంటి దగ్గర కోడొచ్చిందట. కోడొచ్చిన వాళ్ళు దాన్ని మెల్లగా ఎట్లా దొరకబట్టిండో, దొరకడు కష్టమే అనుకోండి. కనుక దొరకబట్టుకొని అప్పుడు అంచెలు ఉండే ఆ అంచెల కిందన గప్ప కిందన కమ్ముకొని పోయి సోదరుడా నువ్వు దొంగిలించవద్దని చెప్తాను స్టేజ్ మీద. ఇదే కాదు ఇక్కడి వాక్యం అర్థమే కాదు. ఇప్పుడు అక్కడ ఫౌల్ చెప్పేది అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా. అది నేను చెప్పేది ఇదివరదాకా. అది మనం ఇవ్వలకి ఏం తీర్పు చెప్తానో అన్నది ముఖ్యం కాదు, కానీ మనకి ఎవ్వరు ఏ తీర్పు తీర్వకుండా బ్రతుకుతానమా దేవుని కొరకు అది చూసుకోవాలి ముందు. సరే ఈ మనుషులు తీర్చే తీర్పు పట్ట పోని. ఇప్పుడు నన్ను ఒక తాగుబోతు అన్నంతమా ఒక మనుషులు పట్టుకొని అన్నంత మాత్రాన్ని నేను తాగుబోతున్నాను. కానీ మనం ఎవ్వరు కూడా తప్పించుకోలేని ఒక తీర్పు ఉన్నది. తీర్పు 2 రకాలు. కొంచెం రక్షించబడి ఏదో చిన్నదో చీమ చిత్తుకంత పాపం చేసిన వాళ్ళకు కొన్ని మంచి క్రియలు కొన్ని చెడ్డ క్రియల తీర్పు జరుగుతుంది. అది న్యాయపీఠం ఎదుట వాళ్ళందరూ పరలోకానికే పోతారు. కానీ ధవల సింహాసన తీర్పు 1000 సంవత్సరాలు వేల పరిపాలన అయినాక జరుగుతుంది చూడండి. దాంట్లో పరలోకం పోయేటోడు కూడా ఉన్నాడు. న్యాయపీఠం ఎదుటి తీర్పుల నరకానికి పోయేటోళ్ళు ఉన్నారు. కానీ కొందరు గద్దించబడతారు. ఇక ఈ తీర్పులు ఇట్లా 2 విధాలుగా జరుగుతాయని చెప్తాను అంతే. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది. అంటే ఇంకొక విషయం, ఈ తీర్పు చెప్పడానికి ఏమి లేదంటాడు పౌలు. ఆయనకి మారు మనసే లేదంట. ఇక చూసానా చెప్పండి. ఏమో రోలు పోయి మధ్యలో చెప్పుకుంటే నీకు ఒక్క దిక్కు కానీ నాకు 2 దిక్కులు అన్నట్టు. ఈ చేసేటోని కన్నా ఈడే డబుల్ పాపాలు చేసేటోని తీరున్నాడు. మారు మనసేమో లేదు. ఇప్పుడు చూడండి, మనం అంటే నేను ఎవరికి దూషించలేను, కానీ మారు మనసు లేకుండా తీర్పులు చెప్పేటోళ్ళు లేక బోధలు చేసేటోళ్ళు అయినా మీకే తెలిసి ఉంటారు. ఇక నేను
అవసరం కూడా ఉన్నా లేకున్నా ఒక మాట అర్థం చేసుకో. గనుక మారు మనసు లేకుండా తీర్పులు చెప్పుడు. ఇప్పుడు ఇంకో విషయం చెప్పాలా, మారు మనసు లేకుండా బోధ చేస్తారని యేసయ్యే మరి ధర్మశాస్త్రంలో ఒకవేళ గిద్దరిని ఐడెంటి కీర్తనల గ్రంథం మరి అది 55 కీర్తన ఎంతో, కానీ అక్కడ ఏమని ఉంటుందంటే, దొంగ కలిసినప్పుడు నువ్వు దొంగతో ఏకీభవించుతావు, నా కట్టడని నిన్ను వివరించమన్నోడు ఎవడు అంటాడు దేవుడు. అక్కడ బోధకులను ఉద్దేశించి మాట్లాడాడు. అక్కడ బోధకులను ఉద్దేశించి మాట్లాడాడు. అక్కడ ఏమన్నాడు? 50వ కీర్తన 50వ కీర్తన 16వ వచనం చూడండి ఇక దేవుని బిడ్డలాగా. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. ఇక బాగా వినండి. భక్తిహీనులతో అంటే ఇప్పుడు మారు మనసు అన్న పౌలు ఇక్కడ వాడిన పదము అది ఒక్కటే అనుకోండి, లేకపోతే నీతి లేనోడు లేక పాపంలో బతికటోడు అని అనుకోండి, లేక మారు మనసు పొందనోడు అని అనుకోండి. ఈ మారు మనసు పొందనోడు ఏం పని చేస్తాడో ఒకసారి ఆలోచించాడు. భక్తిహీనులతో దేవుడు బహువచనం భక్తిహీనులతో దేవుడు ఇట్లా వలుపుతాడు. నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? విన్నారు కదా. అంటే మారు మనసు లేకుండానే భక్తిహీనతలో బతుక్కుంటేనే లోకస్తులు చేసే పాపాలను చేసుకుంటేనే కట్టడ వివరించినట్టు అర్థమైందా మీకు? కట్టడ అంటే దేవుని ఆజ్ఞ. ఆజ్ఞలు కలిస్తే ఏమవుతుంది? వాక్యం అవుతుంది. అంటే నా వాక్యం నిన్ను ఎవడు చెప్పమంటాడు అంటాడు దేవుడు. విన్నారా? ఎటువంటి వాక్యం పరలోకం దొరుకుతుందా చెప్పండి? ఆ దేవుడు మారు మనసు లేకుండా దేవుని వాక్యం చెప్తూ భక్తిహీనునిగా బతుకుంటా దేవుని కట్టడాలు వివరించటంతో మాట్లాడతాను దేవుడు. నిన్ను ఎవడు వివరించమంటాడు అంటే నేను గిట్ట నీకు పిలిచిన్నా నిన్ను చెప్పినా అంటే ఏది లేదు. భక్తిహీనులను దేవుడు వాడుకున్నాక నీతిగా బతకడం ఎందుకంటే సేవ కొరకైనా దేవుని కొరకైనా. కనుక ఇక్కడ భక్తిహీనుల అంటే మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకో మాట కూడా మీకు చెప్తా. దేవుని కట్టడాలు లేక దేవుని వాక్యం వివరించి బోధించటోళ్ళ దాంట్లో భక్తిహీనులు కూడా ఉంటారు అని అర్థం చేసుకోవాలి. అది నా కల్పన కాదు, దేవుడు అంటాడు అక్కడ. ఇంకొక విషయం, చాలా మంది అలాగ ఉన్నారన్న సంగతి ఇప్పుడు ఈనాడు మీకు ఎందరో దర్శనమిస్తాను, ఎంతో మంది కనబడుతుండ్రు కూడా. ఇక ఏదో సద్దుడు మన్నోని పుల్లెగండి చేయద్దు. నేను అన్నందుకు నా మీద నింద మోపడం కాదు. అలాంటి మారు మనసు లేకుండా బోధలు చేసేటోళ్ళని మీరు ఎందరో చూస్తారు. కనుక అటువంటి వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. భక్తిహీనులారా, నా కట్టడ వివరించడానికి నీకేం పని? చదువు. కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వసించదవేమి? నా నిబంధన నీ నోట వసించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీకు సరి చేసుకోవడం, పాపాలు ఒప్పుకోవడం, పాపాలు మానుకోవడం అంటే నీకు అసహ్యం కదా, ఇష్టం లేదు కదా అంటాడు దేవుడు. అవునండి, ఇప్పుడు ఇష్టం ఉన్న లేదని తప్పు చేశాను, అయ్యా తను నన్ను కరుణించు, ఈ విషయంలో నన్ను మారుస్తాను, నాకు మారు మనసు దయచేయని పశ్చాత్తాపడి దేవుని పాదాలు పట్టుకుంటారు. కానీ వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళని పాపం చేసినప్పుడు ఒక మనుషులు చూడకపోతే చాలు, ఇక అదే వాళ్ళకు ఆశీర్వాదం. అంటే ఆశీర్వాదం అంటే జోకులు అంటాను, కనుక ఇక వాళ్ళకే ఘనత. కనుక ఒక మనుషులు చూడకపోతే అయిపోయాడు. కానీ దేవుని మనం ఎంతైనా మోసం చేయొచ్చు అనుకుంటాం. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. నా మాటలను నేను ఆజ్ఞాపించి నేను చేయమన్న క్రియలను వెనుకకు త్రోసివేస్తూ నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదు. విన్నారా? నేనేం చెప్పినా ముందే, లోకస్తులు చేసే పాపాలు అన్ని చేసుకుంటూ బోధలు చేస్తారని చెప్పిన. నువ్వు దొంగను చూసినప్పుడు నువ్వు వానితో ఏకీభవించుతావు. మళ్ళీ చర్చిలకు వచ్చేవి చెప్తాను, కట్టడ వివరిస్తాను. అంటే దేవుని వాక్యం చెప్తాను, మీకు మంచిగా అర్థమయ్యేటని చెప్తాను. చర్చిలకు వచ్చాము వాక్యం చెప్తాడు, అలా దొంగడు కలిసిన వల్లే వానితో పోయి దొంగతనం చేస్తాడు.
ఇంకేం చేస్తాను చూడండి. ఇంకేం చేస్తాను చూడండి. నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదు అంటే ఆయనతో కలిసిపోయి నువ్వు కూడా దొంగతనం చేసేదవు అని అర్థం. వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేసేది, వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేసేదవు అంటే వ్యభిచారించదవు అని కూడా అర్థం. కీడు చేయవలన నీవు నోరు తెరుచుచున్నావు. నీవు కీడు చేయడానికి, కీడు మాట్లాడడానికి, కీడు చేయడానికి నోరు తెరుస్తున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. కపట మాటలు అంటే అంత వేషధారణ. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటం కల్పించు. కపటం అంటే ఇక లోపట ఒకటి పెట్టుకొని బయట ఒక్కొక్కటి మాట్లాడు. ఇప్పుడు కొందరిని ఏమంటారంటే లోకంలో కడుపుల కత్తెర లోపట నోట్ల శర్కర అంటే అట్లా మాటలు ఏమో తీయగా ఉంటాయి కానీ లోపల ఘోరమైన ద్వేషం ఉంటుంది. నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెములు చెప్పుచున్నావు. నువ్వు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెములు అంటే ఈనాడు చూడండి, సేవకుల మీద లేక నీతిమంతులైన విశ్వాసుల మీద కూడా కొండెములు చెప్పు వారు ఎందరు లేరు. నీవు కూర్చుని నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. తల్లి కుమారుని మీద అపనిందలు మోపుతున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను, ఇట్టి పనులు చేసినను నేను మౌనినై ఉంటిని, అయినను నేను ఏదో చూడనట్ట మౌనంగా ఉంటిని దేవుడు అంటాడు. అందుకు నేను కేవలం నీ వంటి వాడినని నీవు అనుకుంటివి. అందుకు దేవుడు కూడా క్షమించుతాడు కొంతమంది. ఓ పాస్టర్ అమ్మంటాను వస్తాను నాతో, పాస్టర్ గారు మేము పాపం ఎందుకు చేస్తామో తెలుసా, దేవుడు ఎప్పటికీ క్షమించుకుంటూ పోతాడని మేము చేస్తామంట. అంటే నేనన్నా మరి దేవుడు ఎప్పటికీ క్షమించుకుంటూ పోతే మరి నరకానికి పోయేటోళ్ళు ఎందుకున్నారని నేను, వాళ్ళని క్షమించకపోవడం దేవుడు కారణం కాదన్న వాళ్ళు ఏమంటాడు. గనక ఇగో ఈయనది అదే పని అట, దేవుడు అయిన లాంటి వాడు అనుకున్నాడట. ఇట్టి పనులు చేయించినను మౌనినై ఉంటుంది, అందుకు నేను కేవలం నీ వంటి వాడినని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి, ఎందరితో విచారం చేసిండో, ఎన్ని దొంగతనాలు చేసిండో, ఎన్ని కొండెములు చెప్పిండో అవన్నీ దేవుడు రాసి పెట్టుకున్నాడు. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నేను గద్దించెదను. దేవుణ్ణి మరచివారలారా దీన్ని యోషించుకొనుడి, నేను మిమ్మల్ని చీల్చివేయుదును. కనుక దేవుని బిడ్డలారా ఆడికి మనకు అవసరం అయిపోయింది. కనుక దేవుడు అలాంటి వారికి తీర్పు తీరుతాడని మనం అర్థం చేసుకోవాలి. ఈ వేషధారణతో మనం తీర్పు తీరితే మనం రేపు దేవుని తీర్పు నుంచి తప్పించుకోలేమని. ఏదో తీర్పు తీర్చుడు పెద్ద గొప్ప విషయం కాదు. మనం దేవుని ద్వారా తీర్వబడకుండా బతకడమే గొప్ప విషయం అనుకుంటే మంచిది. దేవుని అనుగ్రహము దేవుని అనుగ్రహం అంటే దేవుని ఆశీర్వాదాలు లేక దేవుని కనికరము నిన్ను మారు మనసు పొందడానికి ప్రేరేపించుతున్నదని ఎరగక దాన్ని అర్థం చేసుకోక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించు. విన్నారా? వీళ్ళు తీర్పులు చెప్పుకుంటా ఇష్టమైన పాపాలను చేసుకుంటా దేవుని సహనం ఓపికను కూడా తృణీకరించినంత పని చేస్తారని వాక్యం చెప్తాను, నేను కాదు, లేఖనం చెప్తాను. నీ హృదయ కాఠిన్యము ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదు. దీర్ఘశాంతం నీ పట్ల నువ్వు మారు మనసు పొందాలని ఆయన ఎంతో సహనం కలిగి, ఓపిక కలిగి, దీర్ఘశాంతం కలిగి ఈ సంవత్సరం కాకుండా ఇంకో సంవత్సరం అన్నా మనం మారు మనసు పొందుతామని దేవుడు ఆశపడితే ఈ సంవత్సరమే అన్ని పాపాలు చేసిన ఏం కాలేదు, ఇక అత్య సంవత్సరం అవుతుందని గ్యారంటీ ఏందని ఇంకా హృదయ కఠినం చేసుకొని పాపాలు చేసేటోళ్ళు ఇట్లా దేవుని సహనం ఓపిక దీర్ఘశాంతమును ఆసరగా తీసుకొని చేసేటోళ్ళు కొందరు ఉంటారు. మార్పు పొందని హృదయం అంటే మారు మనసు లేకుండానే ఈసారి తీర్పులు చెప్పుకుంటా వస్తాను. మార్పు పొందని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపడు
బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. అంటే సమకూర్చుకుంటావు అంటే దేవుని ఉగ్రత అటువంటి వాళ్ళ మీదకి వచ్చినప్పుడు తెలుస్తుంది అని కొద్దిగా ఒక్క మాటలు చెప్పాలంటే కనుక వీళ్ళంతా ఉగ్రతలకు పాత్రులు అవుతారు. కనుక మరి ఈనాడు తప్పించుకున్నట్టు అనిపించినా ఈనాడు ఒకవేళ దేవుడు దీర్ఘశాంతంతో మారు మనసు పొందుతారని మన పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్న అదేదో దేవుడు క్షమించుకుంటూ పోతాడని మనం ఏదో భ్రమలో బతుకుతే ఒకరోజు దేవుని ఉగ్రత రాబోతుంది. ఆ రోజు కఠినమైన తీర్పు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియలను చొప్పున ప్రతిఫలం ఇచ్చును. క్రియల చొప్పునే ఉంటుందండి ఫలము. కనుక మీకు తెలుసు ప్రకటన గ్రంథంలో కూడా యేసయ్య మాట్లాడాడు. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయించు. మంచి క్రియలు నీతి క్రియలు ఓపికగా చేయించు. మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి. మహిమ ఘనత అక్షయత అంటే ఎల్లప్పుడు ఉండదా ఎతుకు వారికి నిత్య జీవం ఇచ్చును. కనుక దేవుని బిడ్డలారా మనం మంచిని ఒక్క మాటలు చెప్పాలంటే మీకు అర్థమైనది మనం వాక్యం ఎత్తుకాలి. వాక్యం ఏం చెప్తారు, వాక్యం చెప్పిన దాని ప్రకారంగా మనం నడుచుకుంటే మనకు మహిమ అక్షయత దేవుడు మనకు దయచేస్తాడు, అనుగ్రహిస్తాడు. లేక మనకు అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే పరలోకం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే భేదములు పుట్టించి కొందరు భేదములు పుట్టించి ఈ రోజులలో సంఘాలలో మా సంఘంలో కూడా అదే పని జరిగేది. కనుక శీలికలు పుట్టించి కొంతమందిని శీల్చుకొని పోయి సంఘాలు పెట్టుడు. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక విన్నారు కదా, భేదములు పుట్టించి సత్యమునకు లోబడకంటే సత్యానికి విరోధం అంటే సత్యమిలో తెలుసని అర్థం కదా. భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి అంటే వాళ్ళకి దుర్నీతి మీదకి లోబడ వాళ్ళకి ఇష్టం, సత్యము లోబడ ఇష్టం లేదు. మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగు. కనుక దేవుని బిడ్డలారా గ్రీసు దేశస్థులు అంటే అన్యులు అనుకుందాం, దేవుని నమ్మని వాళ్ళు అనుకుందాం. యూదులు అంటే ధర్మశాస్త్రం ఉన్నవాళ్ళు, క్రైస్తవులు అంటే మనం కూడా బైబిల్ ఉన్న వాళ్ళమే కదా. ఎవ్వరమైనా నీకు సత్యం పట్ల ఇష్టం లేక అసత్యం పట్లనే ఇష్టం కలిగి అసత్యము చేస్తూ అసత్యము జరిగిస్తూ అసత్య ప్రకారంగా బ్రతుకుతూ ఉంటే రేపు యూదునికైనా గ్రీసు దేశస్తునికైనా ఇంకో దేశస్తునికైనా ఈ ప్రపంచంలో ఉన్న 200 పైగా ఉన్నది ఏ దేశస్తులు కూడా దేవుని తీర్పు నుంచి తప్పించుకోరు. అది సాధ్యం కాదు. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును. కనుక దేవుని బిడ్డలారు ఇటువంటి వాళ్ళ మీదికి ఈ సత్యమునకు లోబడిన వాళ్ళ మీదికి దేవుని ఉగ్రత తమకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకొని తమకు అనుకున్నట్టు బోధించుకున్నట్టు మలుచుకున్నట్టు మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. దుష్కార్యము చేయు ప్రతి వానికి ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియను చేయు ప్రతి వానికి సత్క్రియలు చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. కనుక దేవుని బిడ్డలారా అంటే యూదులైనా లేక ఇంకొక విషయం యూదులంటే మనం కూడా అయితే నేను ఇంకో వచనంలో చూపెడతాను. గనుక మరి గ్రీసు దేశస్తులు అంటే వాళ్ళు అన్యులు. ఎవరికైనా నీతికి రక్షించబడి మారు మనసు పొంది దేవుని కొరకు బ్రతికితే మనకు అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే పరలోకం. దుర్నీతినే ప్రేమించి దుర్నీతిలోనే బ్రతుకుతూ దుర్నీతిలోనే కాలం వెళ్ళవచ్చు వారికి నరకం. ఈ ఒక్క మాటలు చెప్పుకుంటే అయిపోతుంది. దేవుడి గదే తీర్పు వాళ్ళకి ఇవ్వబోతాడు. దేవునికి పక్షపాతం లేదు. దేవునికి పక్షపాతం లేదు.
ధర్మశాస్త్రమును లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకే నశించదు. చూసారా, వాళ్ళు కూడా నశించే నరకానికి పోయి. ఎందుకంటే ఇక మరి అంతే, దేవుని పక్షపాతం లేదు, మరి ధర్మశాస్త్రం తెలియదు కదా అని మరి వాళ్ళను ఏది పరలోకంలోకి ఏం తీసుకోరాదా? పాపినేనా? చదువు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపం చేసిన వారందరూ. ధర్మశాస్త్రం ఉండి కూడా, లేక వాక్యం ఉండి కూడా, ఇప్పుడు మన క్రైస్తుల ఎంతో మంది పాపం చేయవారు ఉంటారు కదా. ధర్మశాస్త్రం కలిగిన వారై పాపం చేసిన వారందరూ. ధర్మశాస్త్రం కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందు. కనుక దీని లేఖన ప్రకారంగానే, ఇక ధర్మశాస్త్రం అంటే న్యాయశాస్త్రం, ఇక ఇట్లా వాక్య ప్రకారంగానే తీర్పు పొందుతారు. లేఖనాల ప్రకారంగానే దేవుడు మనకు తీర్పు తీరుతాడు. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. కనుక దేవుని బిడ్డల కొందరు ఎంతో ఆసక్తితో వస్తారు, ఇంటారు, విడిచిపెడతారు. దాన్ని పాటించడం అనేది ఏముండదు. ఈ పాటించని వారికి ఇంటూ విడిచిపెడుతూ, అంటే వాక్యం వినుకుంటా విడిచిపెట్టే వారికి పెద్ద అచ్చ లాభం కూడా ఏమి లేదు. ఇటువంటి వాళ్ళు కొంతమంది మంచిగా ప్రతివారం ఆదివారం వచ్చి కూడా వింటారు, కానీ ఏం లాభం లేదు. ఎందుకంటే దానివల్ల ఇని ఇడిచిపెట్టడం వలన ఎవరు నీతిమంతులు దేవుని దృష్టికి కారు. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. కానీ విన్నారు కదా, ధర్మశాస్త్రం వినువారు అందరూ దేవుని దృష్టికి నీతిమంతులు కారని మనం అర్థం చేసుకోవాలి. కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులు ఎంచబడు. కదా విన్నారు కదా, అక్కడ ఏదో చర్చ కచ్చేటోళ్ళంతా వినేటోళ్ళంతా నీతిమంతులని మనం లెక్కలు పెట్టుకోరా. ఎవరైతే దాన్ని విన్నదాని ప్రకారంగా అనుసరించి దేవుని ఆజ్ఞలకు లోబడి విధేయులై నడుచుకుంటారో వాళ్ళు మాత్రమే దేవుని దృష్టిలో నీతిమంతులు, కానీ ఇడిచిపెట్టేవాళ్ళు మాత్రం నీతిమంతులు కారు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన స్వాభావికంగా అంటే, ఇప్పుడు ఉదాహరణకు మాట చెప్తామాట. ఇప్పుడు సరే, ధర్మశాస్త్రం అంటే ఇప్పుడు పాత నిబంధన కాలం ఉండేది. పాత నిబంధన కాలంలోకి పోదాం. అప్పుడు ధర్మశాస్త్రం యూదులకే ఉండేది. సరే, ఇప్పుడు కూడా క్రైస్తవుల దగ్గర ఉన్నది. అంటే ఏ దేశ రాజ్యాంగాలు ఆ దేశానికి ఉన్నాయి కదా. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్పింది? విచారించవద్దు, దొంగిలించవద్దు, నరహత్య చేయొద్దు అని చెప్పింది. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం చదివిన వాళ్ళు కూడా కొందరు అట్లా ప్రవర్తించలేరు. ఇప్పుడు ఏ దేశ రాజ్యాంగమైన నరహత్య తప్పనదా చెప్పండి? ఏ దేశ రాజ్యాంగమైన విచారం తప్పనదా? ఏ దేశ రాజ్యాంగమైన దొంగతనం తప్పనదా? కనుక వాళ్ళ స్వభావమే వాళ్లకు అది తప్పని తెలియజేసింది అనుకోండి. ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల చేస్తారు అట్లా. వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. ఉన్నారు అంటే అలా నడుచుకుంటారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చి చూడగలను. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు. అంటే ఇక మరి అలా సత్యం దొరక కొన్నిటి వరకు కరెక్టే, కానీ కొన్నిటి వరకు మళ్ళీ తప్పులు మోపుతూ ఒకదాని మీద ఒకటి. అటు వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చి చూడగలను. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగలను. ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు రాయబడినట్టు చూపుచున్నారు. విన్నారు కదా, ధర్మశాస్త్ర సారం. ఇప్పుడు మీకు చిన్న విషయం చెప్తాను మన బైబుల్లోదే. ఇప్పుడు యోసేపు ఉన్నాడండి. యోసేపు కాలంలో బైబుల్ లేదు, కానీ పోతీఫరు భార్య దగ్గర ఆయన ఏమనుకున్నాడు? ఏమనుకున్నాడని బైబిల్లో దగ్గర రాయబడి, ఇంత గొప్ప పాపం నేను దేవుని దృష్టికి ఎలాగ చేసేదని అన్నాడు.
అవును, ఆయనకు అంత గొప్ప పాపమే విచారం అని చెప్పిన వాళ్ళు ఎవరు? ఆయన హృదయంలో రాయబడ్డ ధర్మశాస్త్ర స్వారం మనసులో హృదయంలో మీద రాయబడింది కనుక రాయబడినదే చెప్పింది అనుకోని వాళ్ళ ఆయన. ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారం, దేవుడు నా సువార్త ప్రకారం పౌలు యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగ జరుగును. మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగ జరుగును. నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా. కనుక యూదులను ఉద్దేశించి మాట్లాడతాడు. అయితే ఇక్కడ యూదులను ఉద్దేశించి మాట్లాడతాడు. ఒక్కొక్క వాక్యం మళ్ళీ చదువు. నువ్వు యూదుడవని పేరు పెట్టుకొని, నువ్వు యూద అన్న మాట నేను చెప్పిన కదా, స్తుతి అని అర్థము. యూద అంటే స్తుతి, లేక ఇస్రాయేల్ అంటేనేమో దేవునితో పోరాడి గెలిచినవాడు, దేవునితో పరిపాలించేవాడు అని అర్థం. అందుకని యూదులు ఇస్రాయేల్ రెండు విధాలు అంటారు. నువ్వు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా. అతిశయించుతున్నావు. ఇప్పుడు ఈ యూదులు ఈనాటికి కూడా అదే పని చేస్తారు. ఇప్పుడు మొన్న ఇది బెన్యామిను నెతన్యా కదా, ఆయన ప్రధానమంత్రి, మా దేవుడు భూమి ఆకాశాలు చేసిన దేవుడు కాబట్టి మేము ఏ దేశానికి భయపడవన్న కాడికి మాట్లాడారు. కనుక వాళ్ళు ఆనాటి నుంచి ఈనాటి వరకు ధర్మశాస్త్రం ద్వారా యూదులు అతిశయించుతూనే ఉన్నారు. అతిశయించుడు ధర్మశాస్త్రం నందు వాళ్ళకి అదేం కొత్తదేమి కాదు. నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా. ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రము మందు ఉపదేశం పొందినవాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి, జ్ఞానము సత్యము స్వరూపం గల ధర్మశాస్త్రం గలవాడవై ఉండి, నేను గుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉన్న వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలులకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నిరంతరం నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా. నీవు అట్లా అనుకోవడం లేదా అని యూదులను ఉద్దేశించి మాట్లాడతాడు. ఎదుటివానికి బోధించు నీవు నీవే బోధించుకున్నావా. అది కొందరు ఇప్పుడు మనది కూడా మనం చూసుకోవాలి కదా. ఇప్పుడు పౌలు అన్నాడు, నాందు నాకే దోషమును కానరాదు అన్నాడు. దావీదు కూడా అలాంటి మాట చెప్పాడు. కనుక ఎదుటివానికి బోధించే నువ్వు ఇంత నేను ధర్మశాస్త్రం గలవాడను, నేను ఒక బోధకుడనని నిన్ను నువ్వు హెచ్చించుకునే నీవు మరి నీకు నీవే బోధించుకోవా అని ఏమంటాడో వినండి. ఎదుటివానికి బోధించు నీవు నీవే బోధించుకున్నావా. దొంగిల వద్ద నీ ప్రకటించు నీవు దొంగిలేదవా. అంటే విన్నారు కదా. అంటే ఇక నువ్వు బాలకుల శిక్షకుడను ఉపదేశకుడు ఎన్ని అనుకుంటే ఉండదండి. దొంగిలిద్దాన్ని చెప్తా అన్నట్టు పోయి దొంగిలించుతా అన్నట్టు ఇదే జరుగుతుంది కదా. ఈనాడు మన క్రైస్తవులలో జరుగుతుంది, ఆనాడు ధర్మశాస్త్ర కాలంలో ఈ యూదులలో కూడా జరిగింది, యూదులలో నేటికి కూడా జరుగుతుంది కావచ్చు. ఇక మనకేం తెలియదు కదా. వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా. విగ్రహములను అసహించుకుని నీవు గుళ్ళను దోచెదవా. ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచదవా. విన్నారా? కనుక ధర్మశాస్త్రం ఉన్నది అనుకుంటా. ధర్మశాస్త్రం చెప్పిన పదాజ్ఞలు పక్కకు పెట్టి వ్యభిచరించద్దు, దొంగిలించద్దు, మోసగించద్దు ఇవన్నీ పక్కకు పెట్టి నువ్వు ధర్మశాస్త్రం నన్ను అతిశయించుతే ఉన్నది,
నేను యెహోవా దేవుని భూమి ఆకాశాలు చేసిన దేవుని నమ్ముకున్నానని అతిశయించినా ప్రయోజనం ఏమి లేదు. అని మనం అన్న భూమి ఆకాశాలు చేసినాడు, అనకున్న భూమి ఆకాశాలు చేసినాడు, మనం ఒప్పుకున్న భూమి ఆకాశాలు చేసినాడు, ఒప్పుకోకపోయినా భూమి ఆకాశాలు చేసినాడు. కానీ అసలు మన ప్రవర్తన ఎట్లుంది? రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్య జనముల మధ్య దూషింపబడుచున్నది. కనుక దేవుని బిడ్డల మనము సేవకులే కానీ విశ్వాసులే కానీ, విశ్వాసులు ఎన్ను విన్నదాని ప్రకారంగా చేయనప్పుడు, సేవకులుగా మరి బోధించి విన్నదాని ప్రకారంగా చేయనప్పుడు, ఆనాడు అన్యజనుల మధ్య దేవుని నామం ఈనాడు క్రైస్తవుల ద్వారా కూడా మరి అన్యజనుల మధ్య దేవుని నామం మనం చేసే పాపాలను బట్టి దూషింపబడుతుందన్న సంగతి మరి మనం ఎరుగుదాం. మనకు కూడా దాదాపుగా తెలిసి ఉంటుంది. ఆ మాట మరొకసారి చదువుకో. రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్య జనుల మధ్య దూషింపబడుతుంది. విన్నారు కదా దేవుని బిడ్డల, అన్య జనులు ఎందుకు దూషించుతారంటే మనం చెప్పుడు ఒకటి అవుతాను, చేసుడు ఇంకొకటి అవుతాను. విశ్వాసులు ఈనుడు ఒకటి అవుతుంది, చేసుడు ఇంకొకటి అవుతుంది. అందుకే అన్య జనుల మధ్య ఈనాడు క్రైస్తవులు కూడా క్రైస్తవులు నమ్ముకున్న యేసయ్య మనం మన దేవుని నామం దూషించబడుతుందని మనం అర్థం చేసుకోవాలి. దీనికి మనం చెప్పుడు ఒకటి చేసుడు ఒకటే కారణం, లేకపోతే మనం ఇనుడొకటి చేసుడు ఇంకొకటే కారణం. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈయనేదేమో నీతి వాక్యం, చేసేదేమో పాపం. అందుకే వీళ్ళేం క్రైస్తవులు, వీళ్ళేం దేవుని బిడ్డలు, ఈయనేం పాస్టర్ అని ఆనంజలు దూషిస్తారు. అది విషయం. నువ్వు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడవైతివా, సున్నతి ప్రయోజనకర మగును గాని. ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకున్న వాడు అయితే సున్నతి ప్రయోజనకరం అన్నాడు. అయ్యో మరి సున్నతి పొందొచ్చు అంటారు. చూడండి అక్కడ ఏమున్నదో. సున్నతి ప్రయోజనకర మగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించు వాడవైతివా, సున్నతి కాకపో. సున్నతి అంటే నువ్వు చేసుకో కాకపోయినప్పుడు అది మన పక్క పెడదాం, మన వేరే వాక్యం ఉన్నదా. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొని నేరలా. అంటే మనమే సున్నతి లేనివాడు ధర్మశాస్త్రం నీతిని గైకొని నేడలా. సున్నతి నువ్వు ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించువాడవైతివా, సున్నతి ప్రయోజనకరమగును కానీ ధర్మశాస్త్రం అతిక్రమించువాడవైతివా, నీ సున్నతి కాకపోను. నీ సున్నతే కాకపోను అంటే దాని ద్వారా కూడా ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొని నేరలా. సున్నతి లేనివాడు ధర్మశాస్త్ర నీతి అంటే ఈనాడు అన్నజనులమైన మనమే అనుకోండి. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొని నేరలా. అతడు సున్నతి లేనివాడై ఉండి సున్నతి గలవాడుగా ఎంచబడును కదా. మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రము నెరవేర్చిన ఎడల, సున్నతి లేనివాడు ధర్మశాస్త్రం నెరవేర్చిన ఎడల లేక దాని ప్రకారంగా వాక్య ప్రకారంగా నడుచుకున్న ఎడల అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. ఇక్కడ మనం ఒక మాట అర్థం చేసుకోవాలి. బాహ్యమునకు అంటే ఇప్పుడు ఈ దేహం అంది ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేసుకుంటారు, సున్నతి చేసుకుంటారు. కానీ ఈ బాహ్య శరీరానికి ఈ లేక భౌతిక శరీరానికి సున్నతే కాదు కానీ చదువు బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అది సున్నతి కాదు. దాని ద్వారా పెద్ద జరిగేది ఏమి లేదు. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అంటే అంతరంగం హృదయంలో సున్నతి జరగాలి. అది దేవుడు చేసేది. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనది. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారంగా హృదయం దేని సంబంధమైనదట?
హృదయ సంబంధమైనది కనుక ఇప్పుడు మనం యూదులు చేసుకున్నట్టు శరీర సంబంధమైన సున్నతులు మనకేం అవసరం లేదు. దాని ద్వారా పెద్ద రక్షణ వచ్చేది లేదు, ఏది కూడా లేదు. కనుక మరి చదువు ఆ వాక్యం చదువు. సున్నతి అనేది హృదయంలో జరగాలి. మార్పు జరిగితే అప్పుడు మనమే యూదులం. హృదయ సంబంధమైనది ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. అక్షరం వలన ఏదో అక్షరం అంటే ధర్మశాస్త్రంలో రాసి ఉన్నది కనుక ఎనిమిది రోజుల్లోనే చేయించదు కాదు అప్పుడు పిల్లలకు. కనుక ఏదో అది కాదు కానీ ఇది మన అంతరంగమందు జరిగితే మరి మరియు సున్నతి హృదయ సంబంధమైనది ఆత్మయందు జరిగినదే కానీ అక్షరం వలన కలుగునది కాదు. అట్టి వారికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలన కలుగుతుంది. అది జరగాల ముందు మనకు. కనుక మరి గనక దేవుని బిడ్డలారా ఇక్కడ ఇప్పుడు బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, ఇంకెవరు యూదులు, అంతరంగమున యూదుడైన వాడే యూదు. అంటే అసలు యూదులం మనమని అర్థం చేసుకోవాలి. మనకు ఒక అధ్యాయం ముగించింది, ఇంకొక 10 నిమిషాలు ఉన్నది. సరే, వేరే అధ్యాయం ఇంకా కొన్ని వచనాలు చదువుకుందాం. ఇది కొంచెం రోమపత్రిక గొట్టుగా ఉంటుంది. అయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏమి? యూదునికి కలిగిన గొప్పతనం ఏంది? సున్నతి వలన ప్రయోజనమే. సున్నతి వలన ప్రయోజనం ఏంది? ఎందుకంటే ఇప్పుడు చదువుకోవచ్చు. మీకు ఒక విషయం చెప్తూ వినండిగా. ఇక్కడ ఈ అధ్యాయం ఆపి మీకు ఒక్క విషయం చెప్తాను. అయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి, ప్రతి విషయమందు అధికమే. మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడదు. చాలు. అయితే మీకు ఒక విషయం చెప్తా వినండి దేవుని బిడ్డలారా. క్రొత్త నిబంధన చెప్పిన సంగతులు కొన్ని పాత నిబంధనకు కొన్ని కుదురాయి. అయితే ఇక్కడ మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అపోస్తుల కార్యంలో పౌలు, అపోస్తుల కార్యంలో అనుకుంటాను, నేను గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రమును నేర్చుకున్నాను అన్నాడు. ఇక బాగా వినండి. ధర్మశాస్త్రము గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడు. నేర్చుకొని ఏం చేసిండు? క్రైస్తవులను ఇంటింట ఈడ్చుకపోవడం, చంపడం, చర్చాలు వేయడం, చంపడం, ఇవన్నీ చేసిండు. అంటే మా యెహోవా దేవుడు మాత్రమే దేవుడు. ఇక ఇప్పుడు అంటారు కదా కొంతమంది యేసుక్రీస్తు దేవుడు కాదు. అట్లా పౌలు కూడా అనుకున్నాడు. ఈ క్రైస్తవ మతం ఏంది, మా యెహోవా దేవునికి వ్యతిరేకంగా ఏంది, మా దేవుడు తప్ప ఎవరు లేరు కదా అని పౌలు అనుకున్నాడు. ఈ అనుకున్న పౌలు మీకు తెలుసు, ఇక నేను చదివియగానే చాలాసార్లు సేవకులు చెప్పుకుంటారు, ఎందుకంటే అది కొంచెం ప్రాముఖ్యమైన వాక్యమే కాబట్టి చెప్పుకుంటారు. దమస్కు మార్గాన్ని పోయేటప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు సౌలా అంటే ఇక ఆయన గర్విష్ఠేనే, యూదులేం తక్కువనా, గనుక నువ్వెవ్వడు అన్నాడు. అంటే యేసయ్య దీన మనసు కలవడుగా, నువ్వు హింసిస్తున్న యేసును అంటే హింస అంటే హింసించునంటే మరి ఇప్పుడు ఆయన సంఘానికి కలిగే చెప్తాడే యేసయ్య కంటే అది తర్వాత దేవుడు ఎఫెసు పత్రికలో రాయించిండు కదా, ఏమని? సంఘం అనగా క్రీస్తు యేసు దేహం. కనుక దేవుని బిడ్డలారా ఇక్కడ హింసించుతున్న యేసునండి. అయితే మీకు విషయం ఇక్కడ ఎందుకు చెప్తానండి, నేను ఆ అధ్యాయం ఎందుకు ఇంకా చెప్తాను, ఒక 5 నిమిషాలు చెప్పి నేను ముగించుతాను. మీకు ఒక విషయం చెప్తే ఇక్కడ అసలు ఇప్పుడు సమస్య ఎక్కడ పుడుతుందంటే, ఎక్కడ పుట్టింది అంటే అసలు పౌలు ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. కానీ
ఆ ధర్మశాస్త్రంలోని ప్రవచనాలు యేసయ్యలో నెరవేరినాయి అని ఆయనకు అర్థం కాలేదు. అది కథ నేను ఇప్పుడు చెప్పేది, అది విషయం అర్థం కాలేదు. మా యెహోవా దేవుడే దేవుడు, రక్షణ ఉన్నోళ్ళం అంటే మా యూదులమే, ఇంకా ఎవ్వడును గాడు అన్నట్టు అప్పుడు ధర్మశాస్త్రం నేర్చుకొని అలాగే మన పౌలు ప్రవర్తించాడు. ఈ ప్రవర్తించేటప్పటికి ఏమైందంటే యేసయ్య దర్శించిన వల్ల రక్షించబడ్డాడు, రక్షించబడ్డం వల్ల బాప్తిస్మం పొందిండు. బాప్తిస్మం పొందినాక యేసే క్రీస్తని లేక సువార్త ప్రకటించిండు. ప్రకటించిన తర్వాత ఆయన తర్వాత అర్థం చేసుకున్నది ఏంటిదంటే ఎఫెస్ పత్రికలోనికి రాబాబు 2వ అధ్యాయంలో ఎఫెస్ పత్రిక ఇంకొక 5 నిమిషాలు నేను ఒక మాటలో చెప్పి ముగించుతా. ఎఫెస్ పత్రిక 2వ అధ్యాయం 1 నిమిషాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను. నేను మొన్న కూడా ఓ అంశంలో చదివిపించిన అయినా మీరు ఏమనుకోకండి కనుక చదువు. మీ అపరాధముల చేతను ఎఫెస్ పత్రి సంఘస్థులను అంటాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా. చాలు కనుక దేవుని బిడ్డలారా, మనము తర్వాత పౌలు ఏం నేర్చుకున్నాడంటే ఏం తెలుసుకున్నాడంటే మనము చేసిన అపరాధముల ద్వారా పాపముల ద్వారా ఏమన్నాడు చెప్పండి, చచ్చిన వారం. నేను మొన్న కూడా ఒకసారి కొద్ది రోజుల క్రితం చెప్పాను, చచ్చినోడికి ఏముండదు చూసడానికి, అంటే అన్యావయవాలు కాళ్ళు ఏం మెసులుతాయా చేతులు ఏం కదిలిస్తారా కానీ ఏదో అవన్నీ ఇప్పుడు అవసరం కాదు. ఒకటి వానికి చూడడానికి కన్ను పనిచేయదు. అది సావడం అంటే శారీరక సంబంధమైన సావు కాదు, అది భౌతిక సంబంధమైన సావు కాదు, అది ఆత్మలో చావడం. కనుక ఆత్మ ఇప్పుడు లోకరీతిగా భౌతిక ఇప్పుడు శరీర సంబంధంగా సావు వచ్చిందనుకో, చచ్చిపోయినాక నా కన్ను పనిచేయదు, అవి వినడానికి చెవులు పనిచేయదు. అదేవిధంగా ఆత్మీయంగా చచ్చినోని కూడా వినడానికి చెవులు పనిచేయి, చూడడానికి కన్ను పనిచేయి. అదే స్థితిలో ఉండి చదివిండు ధర్మశాస్త్రం. ఎవరు? పౌలు. అయినా ఇప్పుడు ఎఫెసు సంఘస్థులను మీ పాపముల ద్వారా అపరాధముల ద్వారా మీరు చచ్చిన వాళ్ళంటే ఇక రక్షించబడ్డ వాళ్ళు మన అందరికీ చెందుతుందా కొందరికి చెందుతుందా చెప్పండి? అందరికీ చెందుతుంది కదా. మనం అందరం కూడా ఒకప్పుడు పాపముల వలన అపరాధముల వలన చచ్చిన వాళ్ళం కనుక ఆ సచ్చిన స్థితిలో ఉండే ఒకప్పుడు పౌలు ధర్మశాస్త్రం చదివాడు. ఈ ధర్మశాస్త్రం చదివే వరకు ఆయనకు తెలిసింది ఏంటంటే యెహోవా దేవుడు కానీ యేసుక్రీస్తు కాదు, క్రైస్తవ మతం కరెక్ట్ కాదని. ఇంకొక విషయం ఏంటంటే ఒక్క మాటలో చెప్పాలంటే నేను అనుకుంటాను మరి ఆయనకైతే యేసయ్యను గురించిన ఏ ప్రవచనం కూడా అర్థం కాలేదు అనుకుంటాను. ఎప్పుడు ఈ గమలీయుల దగ్గర పాదాల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్నాను. ఎందుకంటే అర్థమైతే మరి అర్థం కాలేదు అనుకుంటాను. ఎందుకంటే అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారం అయినప్పుడు ఇక మనకి ఎట్లా అర్థమవుతుంది? ఉన్నదే సచ్చిన స్థితిలే కదా. ఇక మనకి ఎట్లా అర్థమవుతుంది? అదే పరిస్థితి అనుకుంటాను. ఆయనకు అప్పుడు ఆ యేసయ్యను గురించి ఏ ప్రవచనం కూడా అర్థం కాలేదు అనుకుంటాను. ఎందుకంటే మరి అదే ఎఫెసు సంఘస్థులను ఇంకా ఇప్పుడు ఇక్కడనేమో 2వ అధ్యాయంలో అపరాధముల చేత పాపముల చేతిలో సచ్చిన వారు అన్నాడు. మళ్ళీ ఇప్పుడు 1:10 చూడు బాబు, ఇక నేను ముగించుతా. మరియు మీ మనోనేత్రములు విన్నారు కదా, ఇక్కడ ఏమన్నాడంటే ఎఫెసు సంఘస్థులారా మీ మనోనేత్రాలు అంటే మీ ఆత్మనేత్రాలు వెలిగింపబడి. తర్వాత ఎప్పుడైతే పౌలు బాప్తిస్మం తీసుకున్నాడో పౌలు మరి అప్పుడు ఎఫెసు సంఘస్థులను అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారంటే మరి పౌలు కూడా అపరాధముల చేత పాపముల చేత ఒకప్పుడు చచ్చినవాడే కదా. పౌలే కదా. మరి మనం కూడా అపరాధముల చేత పాపముల చేత ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. మనం అందరం చచ్చినాం. నాకు చిన్నప్పుడే రేడిగా ఉండే, చిన్నప్పుడు రేడియో ఉంటే కడప స్టేషన్లోనేమో సినిమా పాటలు వచ్చేది.
బైబుల్ మట్టి కడపటేశాను శ్రీనో పాటలు వచ్చేది. దాని పక్కకే ఆరారకం వరకు వచ్చేది వాక్యం. నేను అనుకునేది అరకి ముసలైన చెప్పేదేమో ఇంత మంచిగా గుంజుతుంది రేడియో శ్రీనో పాటలు మంచిగా అత్తలేవా అన్నట్టు అనుకునేది. ఆ స్టేషన్ దాకా నేను ఒక్క సెకండ్ కూడా వినకపోయేది వాక్యం. అప్పుడు అంతే నా టైం అంతా శ్రీనో పాటలే. కనుక ఇట్లా దేవుని బిడ్డలారా, ఒక పౌలే కాదు, మనం అందరం కూడా పాపముల చేత అపరాధముల చేత వచ్చిన వాళ్ళం. ఇంకో ఈడ మనం మీకు మాట చెప్తాం. ఎప్పుడైతే పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారుగా మనం ఉంటామో, మనం 200 సార్లు బైబిల్ చదివినా మనకు అర్థం కాదు. ఇది అర్థం చేసుకొని, ఎందుకంటే ఇప్పుడు కన్ను లేని పుట్టుకతున్న గుడ్డోళ్ళు ఉంటారు. నువ్వు హైదరాబాదు పాపం అయిన ఒక 1000 సార్లు తీసుకపోతే ఏమన్నా ప్రయోజనమా చెప్పండి. మళ్ళీ 1001 సారి తీసుకపోయినప్పుడు చార్మినార్కి ఇక్కడ ఉన్నదని చెప్తారా చెప్పండి. కన్ను లేనోడు కోసం కాదు, చెవుడు లేనోడు ఉన్నాడు. అప్పుడు రోడ్డు మీద రోడ్డు సెంటర్లో నడుచుకుంటూ పోతాడు. వెనక నారను కొడితే ఆయనకి రాస్తా. కనుక మనం అందరము, పౌలైనా మనమైనా అందరం ఒకప్పుడు సచ్చిన స్థితిలో ఉన్నోళ్ళమే. ఈ సచ్చిన స్థితిలో ఉన్న మనకు అందుకే అక్కడ ఏమన్నాడంటే, ఆ ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం చదువు బాబు. సరే 5 నిమిషాలు అటో ఇటో కానీ చదువు. 2వ అధ్యాయం చదువు. సచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా అయ్యో బాగా వినండి దేవుని పెట్టిన, క్రీస్తుతో కూడా బ్రతికించారు. అంటే మళ్ళీ బ్రతికినము అంటే ఇప్పుడు మళ్ళీ ఆత్మీయంగా బ్రతికినాం అంటే అప్పుడు ఏమవుతుంది? బతికినాం. ఇప్పుడు మీకు ఒక విషయం అర్థం అవుతానని చెప్తా. లాజరు చనిపోయిండు యేసయ్య కాలంలో. అంటే లాజరు ఇద్దరు ఉన్నారు కదా, లాజరు చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆయన కన్ను పని చేయాలి, ఆయన చెవులు పని చేయాలి. ఆయన సహోదరులు ఏమని ఏడిచిండ్రో ఎవరు ఏమని ఏడిచిండ్రో ఆయనకు తెలియదు. తీసుకుపోయి సమాధి చేసిన మూలే యేసయ్య ఎంత 4వ రోజున వచ్చి లాజరు లేచి బయటకు రమ్మన్న వాళ్ళు వచ్చిన. అయితే అంతకుముందు చనిపోయినప్పుడు ఆయన కన్ను ఏమైనాయి, పని చేయలేదు, చూడలేదు. ఏడ్చేటోళ్ళ అరుపులు, దుఃఖము, కేకలు వినలేదు. కానీ ఎప్పుడైతే సమాధి నుంచి లేచి బయటకు వచ్చిండో అప్పుడు మళ్ళీ ఏమైంది? చెవులు వినడానికి పని చేసినాయి, మళ్ళీ లోక సంబంధమైన విషయాలను, మనుషులు మాట్లాడే విషయాలను, కళ్ళు లోకాలు మళ్ళీ చూస్తాడు పని చేస్తాడు. ఇంకో ఇదే పరిస్థితి ఇక్కడ ఎఫెసు సంఘస్థులతో అంటాడు, మీ మనోనేత్రాలు అంటే మీ ఆత్మనేత్రాలు వెలిగింపబడినందున. కనుక దేవుని బిడ్డలను ఇది వెలిగింపబడడం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ వెలిగింపబడడంతో పాటు వాక్య జ్ఞానం కూడా మనకు దేవుడు ప్రత్యేకంగా వాక్యం అర్థం చేసుకోవడానికి ఇవ్వాలి. ఇప్పుడు ఈనాడు చాలా మంది మేధావులు చేసిన పని ఏంటిదంటే, అంటే నేను నా అనుభవంలో నేను చెవులు లేనప్పుడు ఫ్రాన్సిస్ అయ్య గారి పుస్తకాలు చదివినప్పుడు ఎంతో గొప్ప గొప్ప మేధావులు, హిందూ పండితులు, తెలుగు పండితులు, అదే హిందూ పండితులు, ముస్లిం పండితులు కానీ, తర్వాత శాస్త్రవేత్తలు కానీ, లేకపోతే ఇట్లా గొప్ప గొప్ప మేధావులు ఎందరో ఆయన ప్రశ్నలు వేసినారు. అవన్నిటికీ ఆయన సమాధానం చెప్పాడు. ఒక ఆయన ఏమన్నాడంటే, మరి మన ఇప్పుడు ఈయన ఉన్నాడుగా రాజ్యాంగం రాసిన పేరు చెప్పు, అంబేద్కర్ ఉన్నాడు కదా. అంబేద్కర్ మరి బైబుల్ చదివినాక బౌద్ధ మతం ఎందుకు స్వీకరించిండని ఆయన ప్రశ్న వేసి, దానికి ఫ్రాన్సిస్ అయ్య గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, అంబేద్కర్ గారు గొప్ప విద్యావంతులు, మనం కాదని చెప్పలేము, కానీ ఆయన చదివింది లోక జ్ఞానం అన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ లోక జ్ఞానంతోని కానీ, ఈ లోక సంబంధమైన కళ్ళతోని కానీ, ఈ లోక సంబంధమైన కళ్ళతోని చదివి చూడలేము దేవుణ్ణి.
ఈ లోక సంబంధమైన జ్ఞానంతో మనము దేవుణ్ణి అర్థం చేసుకోలేము. అర్థం చేసుకోలేము గనుకనే ఆత్మ మూలంగా ఒకనికి ఏమనుంది బైబిల్లో? జ్ఞానవాక్యం. అది ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, దేవుడు వాక్యాన్ని గురించిన వాక్య జ్ఞానం ఇయ్యకపోతే, అది మీరు అర్థం చేసుకోండి, అక్కడ జ్ఞానం వాక్యం దేవుడు ఇవ్వవలసిన అవసరం ఏమొచ్చింది అంటే, వాక్య జ్ఞానం ఇవ్వవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే, వాక్య జ్ఞానం దేవుడితే తప్ప వాక్యం మనకు అర్థం కాదు. ఇప్పుడు మీరు తర్వాత చదువుకోండి. ఈ ఎఫెస్ పత్రిక 17వ అధ్యాయంలో ఏమన్నా క్షమించండి, 1వ అధ్యాయం 17వ వచనంలో ఏమన్నాడు? మీ మనోనేత్రములు ఎలిగింపబడినందున మహిమా స్వరూపియగు తండ్రిని మీరు తెలుసుకున్నట్లు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించును. అంటే మరలా విశ్వాసికి వాక్యం అర్థం కావాలంటే మరల వాక్య జ్ఞానం దేవుడు ఇన్నది అర్థం చేసుకోవడానికి జ్ఞానం ఇవ్వాలి. తర్వాత సేవకునికి ఇవ్వాలి. ఇప్పుడు మీకు తెలుసు అనుకుంటా, చాలాసార్లు దైవజనుల ధర ఉంటారు. ఇప్పుడు 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు ఏమన్నాడు? నాకు కలుగు ప్రత్యక్షతలు బహు విశేషం అన్నాడు. అంటే ప్రత్యక్షము అంటే జ్ఞానం అని అర్థం. కనుక ఆయనకు దేవుడు కొత్త జ్ఞానం ఇవ్వాల్సి వచ్చింది. విశ్వాసులకు కూడా ఇచ్చినప్పుడే మనం ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోగలుగుతాం. అట్లా అర్థం చేసుకొని చెప్పిన మాటే అనుకుంటా పౌలు కొరింథీ పత్రిక, ఒక్క మాట చదువు బాబుగా నేను ముగించుగా. కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. ఇది ఒక 10 నిమిషాలు ఎక్కువ అయింది. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొంది. ఆయనకు ఈ ప్రత్యక్షత పొందినాకనే అర్థమైంది అనుకుంటా. మరి ఏమో నాకు మరి అనుకుంటానా, లేఖనముల ప్రకారంగానే యేసయ్య మన కొరకు మృతి పొందిండు నాయనని ఒకప్పుడు చెప్తాడు కొరింథీ సంఘస్థులకు. అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను. అంటే ముందుగా రాయబడ్డ పాత నిబంధనలు, అంటే లేఖనం అంటే పాత నిబంధనలో యేసుక్రీస్తు కొరకు రాయబడ్డ ప్రవచనాల ప్రకారంగానే మృతి నొందిండు అంటాడు. క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడ్డది లేఖనముల ప్రకారంగానే. లేఖనముల ప్రకారం 3వ దినమున లేఖనముల ప్రకారంగానే 3వ దినమున లేపను. ఇప్పుడు మీకు ఒక్క మాట చెప్తా, కొంచెం దేవుని నడిపింపు కాబట్టి ఏమనుకోకండి. ఒక్క మాట చెప్తా. దేవుని వాక్యంలో యేషయాను మన యేసుప్రభుని గురించి ప్రవచనం ఏం రాయబడ్డదంటే, తన పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయడు అన్నాడు. అంటే యేసయ్య శరీరము దేహము సమాధిలో కుళ్ళు పట్టింది కాదు. అయితే ఇంకొక విషయం, ఇప్పుడు మరి తన పరిశుద్ధుని లేక యేసయ్యను కుళ్ళు పట్టనీయడం అంటే మరి లాజరు కూలిపోయినట్టే కావచ్చు, మరి కుళ్ళిపోయిన కావచ్చు. అంటే కుళ్ళిపోయిన శరీరమైన కుళ్ళిపోయిన శరీరమైన దేవునికి అసాధ్యమైనది లేదు కాబట్టి ఏది లేపినప్పుడు అది బయటికి రావాల్సింది. కనుక ఇప్పుడు ఈ ప్రత్యక్షత పొందిన తర్వాత పౌలుకు ఇవి ప్రవచనాలు అర్థమైన అప్పుడు లేఖనముల ప్రకారంగా కనుక దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలి. మారు మనసు లేకుండా, మనకు మనోనేత్రాలు వెలిగింపబడకుండా, మన పాపాలు ఒప్పుకోకుండా, నాకేదో ఇంత పెద్ద చదువు ఉన్నది కదా, అది ఉన్నది కదా, ఇది ఉన్నది కదా అని చదివితే మనం దారి తప్పిపోతాం. నిజంగా హృదయంలో యేసుని చేసుకో, పాపినని ఒప్పుకో, దేవుని ద్వారా మనోనేత్రాలు వెలిగింపబడి వాక్య ప్రత్యక్షత అంటే వాక్యం జ్ఞానం దేవుని ద్వారా పొందుకుంటే అప్పుడు నీకు పౌలుకైనట్టు అర్థమవుతుంది. మరి దేవుడు మనల్ని ఆశీర్వాదించిన కాక ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధమైన సర్వకృపనీది తండ్రి, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం కొరకు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలమైన మాకు ఈనగల చెవి, గ్రహింపగల హృదయం ఇమ్మని ప్రభా తండ్రి, ఎంతమంది బిడ్డల మనోనేత్రాలు ఇంకా తెరవబడలేదో తెరిపించు ప్రభు అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నువ్వు లేఖనాల ప్రకారంగా మరణించిన దేవుడవు అని పౌలుకు నిన్ను నీవు ప్రత్యక్షపరుచుకున్న దేవుడవే ఈనాడు క్రైస్తవ సంఘమైన విశ్వాసులుగా, దేవుని సేవకులుగా మాకు నిన్ను నీవు ప్రత్యక్షపరుచుకొని బయలుపరిచి
నువ్వు ప్రవచన పురుషుడు అని ప్రభా మేము ఎరుగునట్టు తండ్రి మాకు సహాయం చేయమని కృపజోపమని, రోగములతో బాధపడుతున్న వారిని స్వస్థపరచమని, ఈ వాక్యాన్ని ఆశీర్వాదించి ప్రభా తండ్రి ప్రతి బుధవారము ప్రతి సోమవారం చెప్పడానికి గిద్దరు కుటుంబానికి నాకు ఆయురారోగ్యాలు ఇచ్చి అత్యధికమైన వాక్య ప్రత్యక్షత అనుగ్రహించి వాడుకోమని యేసు ప్రాణాలు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని అభివృద్ధి సాహసం మనకు దేవుని బిడ్డలను సదాతోడే కాపాడు సంరక్షించను గాక. ఆమేన్. మంచిదందరికీ వందనాలు.